తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపట్ల మారాయి. ఏపీలో భానుడు భగభగ మండిపోతున్నాడు. కోస్తాంధ్ర రాయలసీమ పరిధిలో 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఈ సీజన్లోనే అత్యధికంగా 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. 18 జిల్లాల పరిధిలోని 204 మండలాల్లో 43 డిగ్రీల కంటే ఎక్కువ వేడి నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఎండ తీవ్రతకు వడగాల్పులు తోడవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఎండలు టారెత్తిస్తూ ఉండడంతో పగటి ప్రయాణాలను జనాలు రద్దు చేసుకుంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, పల్నాడు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని ప్రధాన రోడ్లు, మార్కెట్లు ఉదయం 10 గంటలకే జనం లేక వెలవెలబోయాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఎండ దెబ్బకు భయపడి వ్యాపారులు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తమ దుకాణాలను మూసివేస్తున్నారు. తెలంగాణలో కూడా ఎండలు సుర్రుమనిపిస్తున్నాయి. వచ్చే 2 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరో 1 నుంచి 2 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా వీచే ఛాన్స్ ఉంది. అయితే తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తర తెలంగాణ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉండడం వల్ల అక్కడక్కడ ఉపశమనం లభించనుంది. 2 రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపటి నుంచి మాత్రం పొడి వాతావరణం ఏర్పడనుంది.